ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చే డైరెక్టర్ రాజమౌళి. జక్కన్న సినిమా అంటే ఓ బ్రాండ్, ఓ క్లాసిక్ పీస్ అనే రేంజ్లో ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే బడ్జెట్ విషయంలో నిర్మాతలు కూడా కాంప్రమైజ్ అవ్వటం లేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా హాలీవుడ్ రేంజ్కి ఏ మాత్రం తీసిపోవటం లేదు. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అందుకుని హాలీవుడ్ కు తన సత్తా ఏంటో చూపించారు డైరెక్టర్ రాజమౌళి. తనకంటూ ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మరోసారి హాలీవుడ్ తో పోటీపడే సినిమాని పట్టాలెక్కిస్తున్నారు. అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ చేస్తుండటం, ఇండియానా జోన్స్ లాంటి స్టోరీ కావడం, ఇలాంటివన్నీ చూస్తుంటే హాలీవుడ్ కు మనోళ్లు గట్టి పోటీనే ఇస్తున్నారు అనుకుంటున్నారు ఆడియన్స్. సినిమాల మేకింగ్ విషయంలో రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తారు. డైరెక్టర్లలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ రాజమౌళి. ఎలాంటి డేరింగ్ స్టెప్ అయినా వేస్తారు. అందుకేనేమో ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని సాహసం చేస్తున్నారు. మహేష్ రాజమౌళి సినిమా బడ్జెట్ 1000 కోట్లు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలో ఇప్పటిదాకా 1000 కోట్ల బడ్జెట్ సినిమా లేదు. ఫస్ట్ టైం SSMB 29 ఆ రికార్డును సొంతం చేసుకుంది. అందుకే సినిమాను హాలీవుడ్ లిస్టులో చేర్చేశారు మనోళ్లు. స్టోరీని రక్తి కట్టించడంలో, హీరోల్ని కరెక్ట్గా వాడుకోవడంలో రాజమౌళిది మాస్టర్ మైండ్. హాలీవుడ్ డైరెక్టర్స్ మాదిరిగానే ప్రతి విషయాన్ని థ్రిల్ చేసేలా చెప్పడంలో జక్కన్న చేయి తిరిగిన డైరెక్టర్. అందులోనూ అక్కడున్నది మహేష్ బాబు. ఇప్పటికే డిఫరెంట్ మేకోవర్స్ తో మహేష్ తెగ ఊరిస్తున్నారు. ఇక SSMB 29 స్టోరీ మీద కూడా ఇంట్రెస్టింగ్ రూమర్స్ రకరకాలుగా వినిపిస్తున్నాయి. అంతా చూస్తుంటే హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోదనే టాక్ గట్టిగా నడుస్తోంది. ఫ్యాన్స్ అయితే మరో ఆస్కార్ గ్యారెంటీ అనే రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.